Hello all, welcome to episode 5 of Jobcast Hello series. బీటెక్ ఫైనల్ సెమిస్టర్ ఎగ్జామ్స్కి 2 months ముందు యాక్సెంచర్ క్యాప్జెమిని అన్ని రౌండ్స్ క్లియర్ చేశాను. బట్ ఆఫర్ లెటర్ అయితే చేతిలో ఉంది, కానీ జాయినింగ్ లెటర్ ఎప్పుడు వస్తుందా అని చాలా టెన్షన్గా ఉండేది. ఈలోపు ఫైనల్ సెమిస్టర్లో ప్రాజెక్ట్ ఉంటుంది కదా, ఆ ప్రాజెక్ట్కి రిలేటెడ్ వర్క్ అయితే చేస్తూ ఉన్నాను. అది కంప్లీట్ చేస్తుండగానే జూన్లో ఫైనల్ సెమిస్టర్ ఎగ్జామ్స్ అయితే నోటిఫికేషన్ పడింది. ఆ ఎగ్జామ్స్ కూడా అయిపోయాయి. అసలు అది ఇప్పుడు కదా స్టార్ట్ అయ్యేది. నేననే కాదు, ఎవ్రీ బీటెక్ స్టూడెంట్ ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు. ఒక పక్కన జూన్ అయిపోయింది, జూలై కంప్లీట్ అయిపోయింది, ఆగస్ట్ కూడా ఎండ్కి వచ్చేసింది. ఎప్పుడు ఆఫర్ లెటర్ వస్తుందా అని నేను టెన్షన్లో ఉంటే, ఇంకా రిలేటివ్స్, ఫ్రెండ్స్, చుట్టాలు, తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు అందరూ జాబ్ ఎప్పుడు వస్తుంది, ఎక్కడొచ్చింది, ఎప్పుడు జాయినింగ్ వస్తుంది, ఎప్పుడు జాయిన్ అవుతున్నావు, ఎక్కడ జాబ్ వచ్చింది, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా అడిగిన తర్వాత వీటికి యాడ్ ఆన్ ఇంకా కంపారిజన్స్, వాటి గురించి అయితే నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇలాంటి హెక్టిక్ సిచ్యువేషన్లో సడన్గా క్యాప్జెమిని నుంచి ఒక మెయిల్ వచ్చింది. అదేంటంటే జాయినింగ్ లెటర్. జాయినింగ్ డేట్ అయితే 22 సెప్టెంబర్ 2022. అప్పటికి ఇంకా వర్క్ ఫ్రమ్ ఆఫీస్ స్టార్ట్ చేయలేదు, లైక్ హైబ్రిడ్ మోడల్ అలాగా అప్పుడప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. సో మాకైతే ఇనీషియల్గా వర్క్ ఫ్రమ్ హోమే ఇచ్చారు. నేను ఆల్మోస్ట్ ఒక 1 year వరకు ఇంట్లోనే ఉండి వర్క్ చేశాను. అలాగా నేనైతే మొత్తానికి క్యాప్జెమినిలో జాయిన్ అయ్యాను. సక్సెస్ఫుల్గా జాయినింగ్ అయిపోయింది, ఆన్ బోర్డ్ అయిపోయాను. ఇంకా డాక్యుమెంట్స్ కూడా సబ్మిట్ చేశాను. నెక్స్ట్ మంత్ అంటే అక్టోబర్లో నాకు యాక్సెంచర్ నుంచి జాయినింగ్ లెటర్ వచ్చింది. బట్ అప్పటికే క్యాప్జెమినిలో జాయిన్ అయిపోయాను కాబట్టి ఇంకా క్యాప్జెమినిలోనే కంటిన్యూ అవుతుంది. తర్వాత ఏమైందో నెక్స్ట్ వీడియోలో చెప్తాను.